హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరు అంతా బాగుండాలి. ఎప్పటిలాగే నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు. అలాగే కొత్తగా మా వీడియో చూస్తున్న వారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వారందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పెదబుద్దంశెట్టిపాలెం గుంటూరు జిల్లా పక్కనే ఉన్న ఓ చిన్న మత్స్యకార గ్రామం. అందులో ఓ 5గురు మిత్రులు: గంగిరెడ్డి, నక్కబాబు, మదనయ్య, చిన్న కృష్ణ, వీరయ్య. ప్రతిదినం ఉదయాన్నే పడవేసి సముద్రం మీదకి దూకేవాళ్ళు. వాళ్ల జీవితం అంటే తీరాన పడి తీరిపోయే జీవితం. ఆ రోజు పగలే మబ్బులు దట్టంగా ఉండి అలలు విపరీతంగా ఎగబాకుతున్నా, ఈరోజు చేపలు బాగా దొరుకుతాయి బాబోయ్, తిరిగి లేటుగా వస్తాం గాని వెళ్ళదాం అని నక్కబాబు గట్టిగా అన్నాడు. చిన్న కృష్ణ అసలు వెళ్లాలంటేనే భయపడ్డాడు. అయ్యా, ఈ మబ్బులు చూస్తుంటే ఏదో చిక్కులా ఉందిరా అన్నా. మిగతా వాళ్ళు నవ్వేశారు. పడవ తీసుకొని సముద్రంలోకి దూకారు. గంటలు గడిచిపోయాయి. చేతులు నిండి చేపలు పట్టారు. వాళ్ళు తిరిగొస్తున్న సమయానికి మాత్రం సముద్రపు స్వభావం మొత్తం తలకిందులు అయింది. వర్షం కురవడం కాదు, దుంపలు విరుచుకుపడ్డట్టు వర్షం. గాలి ఎప్పుడూ ఊదేది కాదులే, గుండుగాల్లా కొట్టేస్తోంది. పడవ అటు ఇటు ఊగుతూ ఒక్కసారిగా ఓ భారీ అల వచ్చి దాన్ని తునకలు చేసేలా తడిమింది. ఓరేయ్ గంగిరెడ్డి, పడవ కంట్రోల్లో పెట్టరా! వీరయ్య అరవడంతో పాటే ఓ గట్టిగా చప్పుడు. పడవ ఏదో కొలన తీరాన్ని తాకింది. తీరానికి కాదయ్యా, ఓ చిన్న దీవి. ఇదేం దీవిరా బాబోయ్, మనం యాప్లో ఉండదే! మదనయ్య ఆశ్చర్యంగా అన్నాడు. అది చిన్న దీవి, కానీ అంతా అడవిలా. వర్షం ఆగింది. గాలికి పడవ చించిపోయింది. వాళ్లకి ఇప్పుడు ఉన్నది వాడిపోయిన టార్చ్ లైట్ ఒకటి, చేపల బుట్టలు, ఇంకా బట్టలు తడిసిపోయిన శరీరాలు. అయ్యా, ఇది ఏదో బోయా దీవిలా ఉంది. మనం కాసేపు తలదాచుకుని ఉదయాన్ని చూసుకుని కదలుదాం అన్నాడు నక్కబాబు. వాళ్ళు బట్టలు తడిపెట్టేందుకు అక్కడ ఓ చెరువు దగ్గరకి వెళ్లారు. అప్పుడు మొదలైంది. టార్చ్ వెలుతురులో ఓ తెల్లని నెమలి చెరువు అంచున నిలబడి కనిపించింది. కానీ అది నెమలేనా? ముఖం లేదు. తెల్లని జాతలతో ఒంటికి రక్తం పండినట్టున్న గీతలు. ఒక్కసారిగా అది మసకల్లోకి మాయమైపోయింది. రా రా నక్కబాబు, అక్కడ ఎవరో ఉన్నారు, చూడలేవారా అని చిన్న కృష్ణ అరవడంతో అక్కడి వాతావరణం ఒక్కసారిగా నిశ్శబ్దమైంది. దీపపు వెలుతురు తగ్గింది. వెనకాల ఎక్కడో నాకినట్టు వినిపించిన ఆ నవ్వు ఒక అమ్మాయి నవ్వు. ఈ దీవి మామూలు దీవి కాదు, గంగిరెడ్డి కాస్త గట్టిగా అన్నాడు. ఈ దీవి పేరు భైరవ దీవి అంటారు బాబోయ్. చాలా కాలంగా ఈ దీవి పేరు కూడా పలకరించరు ఇక్కడి వాళ్ళు. నక్కబాబు టార్చ్ నెమ్మదిగా ఆ అమ్మాయి కనిపించిన చెరువు వైపు తిప్పాడు. ఎవడిరా ఆ పిచ్చి నవ్వులు వేసేది? మాయల పిచ్చివాడా, లేక మరేదైనా అని తిట్టుకుంటూ దగ్గరికి నడిచాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. అటూ ఇటూ చూస్తుంటే ఆ చెరువు నీళ్లలో ఓ తెల్లని చల్లదనం పాకింది. కానీ అది చల్లదనం కాదు. ఓ శబ్దం వినిపించింది, చచ్చిపోయిన గొంతులోంచి వచ్చేలా. వెళ్ళిపో వెళ్ళిపో అన్నట్టు. నాకెవరూ చెప్పలేదు ఈ దీవి గురించి అన్నాడు మదనయ్య. ఒకసారి చిన్నప్పుడే మా నాన్న చెబుతుండేవాడు. భైరవదేవునికి అంకితం చేసిన ఓ పాత క్షేత్రం ఉందంటారు. కానీ అక్కడ ఎవడైనా చనిపోయిన వాడే అయ్యుండాల్సిందే. ఎందుకంటే భైరవుడు బలి కోరేవాడట. బలి? చిన్న కృష్ణ గుండె గుద్దుకుంటూ అడిగాడు. ఏమిటి రా ఇది, మతిపోయేలా ఉంది. అయితే ఏమయ్యే వాళ్ళ మునుపటి పడవ వాళ్లకు? వీరయ్య అడిగాడు. అదే సమయానికి వాళ్ల టార్చ్ ఒక్కసారిగా గడ్డకట్టిపోయినట్టు ఆగిపోయింది. చీకటి గట్టిగా పట్టేసింది. అడవిలోంచి ఎవరో పరిగెత్తుతున్నట్టు శబ్దాలు. అడవిలో వెలుగుబంటి లేదుగాని నిద్రలేచిన మృత్యువే పరిగెత్తుతున్నట్టు అనిపించింది. వాళ్ళు అయోమయంలో ఉన్న సమయంలో ఓ పక్కన పగలబడ్డ చెట్టు దగ్గర నుంచి తెల్లని కట్టులో ఓ ఆకృతి నెమ్మదిగా లేచి వచ్చింది. ఎక్కడా తలలేదు, కానీ బట్టల్లోంచి రక్తం రాలిపడుతోంది. చూశావా గంగిరెడ్డి అన్నాడు నక్కబాబు. అదే మాది కాదు, మగని ఆకృతి కాదు. అదే ఆ నవ్వు వేసింది. ఆ తెల్లని ఆకృతి వాళ్ల వైపు నడవడం మొదలుపెట్టింది. ఒక్క అడుగు వేసిన ప్రతిసారి నేల కంపిస్తున్నట్టు. ఆమె కాళ్ళు నేలకి తాకట్లేదు, కానీ భూమి మీద బరువు పడుతున్నట్టు అనిపిస్తోంది. చిన్న కృష్ణ ఎడబాటు లేకుండా కన్నీళ్లు పట్టలేకపోయాడు. నువ్వే చెప్పావుగా నక్కబాబు, మబ్బు ఎక్కువుంది అని. నువ్వే అన్నావుగా ఈరోజు బంగారం మాదే అని. మా ఇంట్లోకి ఎలా వెళ్దాం ఇప్పుడు? అంతలో మదనయ్య కాస్త ఆలోచించి, మనం ఆ ఆలయం దగ్గరకి వెళ్దాం. భైరవదేవుడే అయినా ఓదార్చొచ్చేమో. ఇది ఆయన దీవే అనుకుంటే అన్నాడు. వాళ్లంతా అడవిలో నడుస్తూ ఓ పగిలిన శిఖరంతో ఉన్న చిన్న గుడికి దగ్గరయ్యారు. గుడిలో చుట్టూ చెట్లపై గులాబీ రంగు వస్త్రాలు వేలాడుతున్నాయి. మధ్యలో శిలా విగ్రహం, ముఖం లేకుండా గోదావరి బురదతో అట్టిపెట్టినట్టు. ఆ గుడిలో నిదానంగా ఆడతిమగతిగా ఎవరో కూచుని ఉన్నట్టు అనిపించింది. కాస్త దగ్గరకి వెళ్ళగానే ఓ పుర్రెబట్ట కప్పుకున్నట్టు కనిపించింది. అప్పుడు ఓ పాత గళం వినిపించింది. ఒకరు పోతే
మిగతా వాళ్ళు బ్రతుకుతారు. మూడోసారి మళ్ళీ పడవ వచ్చేలా ఉండదు. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎవర్రా నీవు అని గంగిరెడ్డి అడిగాడు. ఆ పుర్రె మెల్లగా తిప్పుకుంది. లోపల కళ్ళు లేవు. పగిలిన పళ్ళ మధ్య నుంచి కీచు కీచు శబ్దం. ఆ అమ్మాయి వెళ్ళలేదు, మీరు తీసుకొచ్చారు. వాళ్ళు ఒక్కసారి చెరువు దగ్గరకి తిరిగి చూశారు. పడవలో ఎవరో మరొకరు ఉన్నట్టు చూపించాడు నక్కబాబు. తెల్లగా ఉన్న అమ్మాయి, తలలేని ముఖం, కానీ నవ్వు మాత్రం స్పష్టంగా వినిపిస్తుంది. వాళ్లలో ఒకరికి రాత్రి ఆ గుడిలోనే ఉండాల్సి ఉంటుంది. లేకపోతే భైరవదేవి వాళ్లలో అందరినీ తీసుకుంటుంది. గంగిరెడ్డి, నక్కబాబు, మదనయ్య, చిన్న కృష్ణ, వీరయ్య 5గురు గుడి లోపల కూచున్నారు. చీకటి లోపల మౌనంగా గాలి ఊదుతూ ఉండగా గుడి మధ్యలో ఉన్న పుర్రె శబ్దం మళ్ళీ వినిపించింది. ఒకరిని తీసుకోండి, తలేంటో నిర్ణయించుకోండి, లేదంటే దీవే నిమిషాల పాటు ఒక్కొక్కరిని తినేస్తుంది. చిన్న కృష్ణ భయంతో ఏడవడం మొదలెట్టాడు. నన్ను కాదు బాబోయ్, నేను బతికి ఇంటికి వెళ్ళాలి, నాకు అమ్మున్నది. గంగిరెడ్డి మాత్రం నిశ్శబ్దంగా కూర్చున్నాడు. అతడి కళ్ళలో ఏదో స్పష్టమైన ఉద్దేశం కనిపించేది. నక్కబాబు గట్టిగా అన్నాడు, ఈ తలకాయల ఆటలతో ఏం చెయ్యాలి? మనం 5గురం ఒక్కటిగా ఉన్నా ఈ దీవిని దాటిపోతాం. అందరూ వాడు చెప్పిన మాటలకు ఊపిరి పీల్చుకుంటున్నారు గాని బయట మళ్ళీ ఆ ఆకృతి కనిపించింది. ఆ తెల్ల దుస్తుల అమ్మాయి. ఇప్పుడు మాత్రం ముఖం కూడా ఉంది. కానీ ఆ ముఖం అసలు ముఖం కాదు. ఒంట్లో అడ్డంగా బలి వేస్తున్నట్టుగా నరాలు బయటకు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి గుడిగుడిగా నడుస్తూ వారి దగ్గరకు వచ్చింది. ఆమె గలం లోతుగా మారింది. ఎవరు తీసుకొచ్చారు నన్ను? ఏ పడవలో? నన్ను మరిచిపోయారు కదా, ఇప్పుడు అందరూ నా కోసం బలి కావాలి. మదనయ్య ఒక్కసారిగా ముందుకెళ్ళి, నువ్వు ఎవరో కాదు, నీవు మనల్ని వదిలే, నీకి బలి కావాలంటే అని ముక్క మొదలెట్టేలోపు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళాడు. అతడి చర్మం ఒక్కసారిగా రాలిపడింది. కళ్ళు క్రమంగా బయటకు రాలిపడ్డాయి. అరగంటలో మదనయ్య శవంగా నేలపై పడిపోయాడు. గంగిరెడ్డి వెనక్కి వచ్చి, ఇంకా ఆలస్యం చేస్తే మనందరికీ ఇదే పాఠం బాబోయ్, నేనే ఉంటా ఇక్కడ అన్నాడు. వాడేం మాట్లాడుతున్నావు గంగిరెడ్డి, నీ వల్ల ఈ ప్రయాణం మొదలైంది. నువ్వు బలి అయితేనే మిగిలిన వాళ్ళం బతుకుతామంటే నేను ఒప్పుకోను అని వీరయ్య బతిమాలాడు. కానీ గంగిరెడ్డి నెమ్మదిగా వెళ్లి ఆ అమ్మాయి ముందు నిలబడ్డాడు. నీవు ఎవరైనా కావచ్చు, గుమ్మడికాయల దీవిలో పడ్డ మృతదేహం కావచ్చు, కానీ మేము మనుషులు. మనం తప్పు చేసుంటే నీకు దండం పెడతాం, బలి కాదు. నేనే బలి అవుతాను, మిగిలిన వాళ్లను వదిలేను. ఆ అమ్మాయి ఒక్క క్షణం గంగిరెడ్డిని చూసింది. అతడి ముఖం కుడి వైపు గీసుకున్నట్టు రక్తం రావడం మొదలైంది. కానీ ఆమె మెల్లగా వెనక్కు వెళ్ళింది. శబ్దం లేకుండా మసకల్లో కరిగిపోయింది. ఆమె పోయిన తరువాత గుడి పక్కన ఓ పాత పడవ కనిపించింది. పాతపడిన పడి ఉండి కొంచెం చించుకుపోయినట్టుగా ఉంది. కానీ గంగిరెడ్డి శవాన్ని ఎత్తుకుని మిగతా 3 ఆ పడవలో ఎక్కారు. మరో రోజు ఉదయం వెలుతురులో వాళ్ళు ఓ తీరానికి వచ్చారు. అది వాళ్ల గ్రామం కాదు, కానీ జనంతో ఉందిరా. వాళ్ల కథలు వినగానే వాళ్ళు దడదడలాడిపోయారు. భైరవదేవి పేరు బయట పలకరించకూడదని ఎప్పటి నుంచో చెబుతున్న గ్రామం అది. ఆ దీవి మళ్లీ పడవను తీసుకురాదు అని గ్రామ పెద్ద అన్నాడు. 4వ రోజు వీరయ్య తలిపోయాడు. గంగిరెడ్డి చెప్పిన మాటలు నిజమే, మదనయ్య పోయాడు, కానీ మనం బతికాం. చిన్న కృష్ణ మాత్రం రాత్రివేళలు నిద్రపోవడం మానేశాడు. ఎందుకంటే రాత్రిపూట గాలి ఊదినప్పుడు ఆ నవ్వు, అదే అమ్మాయి నవ్వు ఇంకా వినిపించేదట. భైరవదేవి ఇంకా ఉంది, మరొక పడవ కోసం ఎదురు చూస్తోంది. ఈ కథ కేవలం ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రమే. ఇందులో ఉన్న క్యారెక్టర్ కానీ సన్నివేశాలు కానీ ఊహించి రాసినవే. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.